ఫ్రెండ్సీ స్వీటీ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? దేవుడి మందిరానికి వచ్చాము, చర్చ్కి వచ్చాము. ప్రతి సండేను మనము మన ఫ్యామిలీ చర్చ్కి రావాలి. ఈ చర్చిలో మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి, ఎన్నో ప్రార్థనలు జరుగుతాయి. చర్చిలో మనము డిసిప్లిన్గా ఉండాలి. స్వీటీ, ముఖ్యంగా నువ్వు వింటున్నావా తల్లి? వింటున్నాను డాడీ, చెప్పండి, వింటాను. స్వీటీ, అలా అల్లరి చేయకూడదు. నేను చెప్పేది కొంచెం విను తల్లి. మన యేసయ్య నిజమైన దేవుడు. మీరు ఇద్దరు, అక్క నువ్వు ఇద్దరు దేవుని వెంబడించే పిల్లలుగా ఉండాలి. మీరు చెప్పండి డాడీ, చెల్లి అలాగే అంటాది. మీరు చెప్పండి. మీరు చెప్పే వాక్యాలు మాకు ఎంతో విలువైనవి. తల్లి వినండి ఇద్దరు. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ స్టడీ భాగంలో బైబిల్ని చేర్చుకోవాలి. మీరు ఇద్దరు బైబిల్ని అనుసరించే పిల్లలుగా ఉండాలి. ఇది నా కోరిక తల్లి. మీరు ఇద్దరు యేసయ్య బిడ్డలుగా జీవించాలి. మీరు ఇద్దరు బైబిల్ని అనుసరించాలి. బైబిల్ని అనుసరించమంటే మనము బైబిల్ని మతం మార్చుకోవడం అని కాదు తల్లి. బైబిల్ అంటే మతం కాదు తల్లి. వింటున్నారా? బైబిల్ అంటే ఒక మార్పు మాత్రమే. మన నిత్య జీవితంలో మనము చేసే పాప పనుల్ని మార్చుకోవడమే. బైబిల్ అంటే మతం కాదు తల్లి. డాడీ, నాకు ఒక డౌట్. అందరూ అంటుంటారు, మీరు చర్చికి వెళ్తారా, మీరు క్రైస్తవులా, మీరు మతం మార్చుకున్నారా అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు డాడీ? స్వీటీ, వినమ్మా తల్లి. బైబిల్ అంటే మతం మార్చుకోవడం కాదు. ప్రతిరోజు మనం చేసే పాప పనుల్లో ఒకటి మనము హృదయాన్ని మార్చుకోవడం. మనం చేసే అబద్ధాలు, మనం చెప్పే అబద్ధాలు, మనం చేసే పాపాలని మనము పూర్తిగా మర్చిపోయి మన హృదయాన్ని మార్చుకోవడమే అంటారు తల్లి, మతం కాదు. నీకు చెప్పిన వారికి చెప్పు. బైబిల్ అంటే మతం కాదు, మన హృదయాల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడం అని చెప్పు తల్లి. అలాగే డాడీ, ఇప్పుడు నాకు అర్థమైంది. బైబిల్ అంటే మతం కాదు. డాడీ, బైబిల్ని అనుసరిస్తే ఏమవుతుంది డాడీ? నాకు తెలియదు, మీరు చెప్తారా డాడీ? వినండి తల్లి, చెప్తాను. బైబిల్ని అనుసరించడం అంటే మనము మన నిత్య జీవితంలో మార్పులను ఎన్నో తెస్తుంది బైబిల్. మనము అబద్ధాలు ఆడకుండా మనకి ప్రశాంతత, మనము హృదయాల్ని మార్చుకునే విధంగా బైబిల్ ఉంటుంది. మనము బైబిల్ ఓపెన్ చేయగానే అన్ని మంచి వాక్యాలు ఉంటాయి. నిత్య జీవంలో మనము జీవించే విధంగా బైబిల్ ఉంటుంది. ఎన్నో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు బైబిల్ పట్టుకుంటే ఆత్మహత్యలు ఆగుతాయి. బైబిల్ అంటే మనకు కోపం, ద్వేషం, పగ, అబద్ధాలు అన్నీ ఆగిపోతాయి తల్లి. మతం మాత్రం కాదు. బైబిల్ అంటే నిత్య జీవం. మన హృదయాల్ని మార్చే బైబిల్ని మతంగా ఎంతోమంది చెబుతున్నారు, కానీ మతం కాదు తల్లి. బైబిల్ అంటే మన హృదయాలను మార్చుకోవడమే, మనం చేసే పాప పనులు మార్చుకోవడమే తల్లి. డాడీ, ఇప్పుడు నాకు అర్థమైంది. బైబిల్ని ప్రతిరోజు మీరు ఎందుకు చదువుతారు, ప్రతిరోజు మీరు ప్రార్థన ఎందుకు చేస్తారు, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు అని మీరు చెప్తుంటారు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు డాడీ, యేసయ్యను నమ్ముకుంటే రోగాలు పోతాయని, డబ్బులు వస్తాయని చెబుతారు. దీనికి మీరు ఏమంటారు డాడీ? డాడీ, మా క్లాస్లో కూడా చెప్పారు. నేను చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. యేసయ్యను నమ్ముకుంటే రోగాలు పోతాయని, డబ్బులు చాలా వస్తాయని, మతం మార్చుకోవాలని చెప్తుంటారు. దీనికి మీరేం చెప్తారు డాడీ? మీరు అడిగిన ప్రశ్నలు చాలా బాగా ఉన్నాయి. యేసయ్యను నమ్ముకుంటే రోగాలు పోతాయని కాదు, మనము పరిశుద్ధంగా ఉండడానికి, మన హృదయము పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మాత్రమే మనము బైబిల్ని నమ్ముతాము. ఏదో రోగాల్ని నయం చేస్తాడు, ఏదో డబ్బు వచ్చేస్తుందని కాదు. మనం జీవించినంత కాలం మనము ఒక పరిశుద్ధ హృదయంతో జీవించాలని దేవుడు చెప్పాడు. అంతేకాని రోగాలు నయం చేసే దేవుడు కాదు. మత ప్రచారం అంతకంటే కాదు. మన బైబిల్ని చదవని వాళ్ళు ఒకసారి బైబిల్ని చదివితే దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుస్తుంది. వింటున్నారా తల్లి? మీరు తెలియని వాళ్ళకి చెప్పండి బైబిల్ అంటే ఏంటో. ఇప్పుడు తెలిసింది డాడీ, నేను కూడా చెప్తాను. కానీ డాడీ, నాకు చర్చ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువసేపు కూర్చోవాలి. నాకైతే చర్చికి రావడానికి అస్సలు ఇష్టం లేదు డాడీ. మీరు చెప్తారని నేను చర్చికి వస్తాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ డాడీ.
స్వీటీ తల్లి, అలా మాట్లాడకూడదు తల్లి. దేవుని గురించి ఇప్పటి నుంచి నిన్ను కూర్చోమంటున్నాను అంటే నువ్వు పెద్ద అయ్యాక ఒక మంచి దేవుడి బిడ్డగా ఎదుగుతావని చెప్తున్నాను తల్లి. దేవుడు అంటే మనల్ని కట్టేసి కూర్చోమని కాదు తల్లి. ఈ మందిరంలో కూర్చుంటే నీకు చాలా చదువు, తెలివితేటలు అన్నీ వస్తాయి తల్లి. మనము ఏ తప్పు చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు తల్లి. నువ్వు మీ అక్క మంచిగా చదువుకోవాలని, మంచిగా జీవించాలని, దేవుడి పట్ల ఆసక్తిగా ఉండాలని, మీరు దేవుడి బిడ్డలుగా జీవించాలని నా కోరిక తల్లి. డాడీ, మీరు చెప్పినట్టుగానే మేము దేవుడి బిడ్డలుగా ఉంటాము. ప్రతి సండేను సండే స్కూల్కి వెళ్తాము. ప్రతి సండేను మందిరానికి వస్తాము డాడీ. ఇప్పుడు మాకు దేవుడి గురించి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు మీరు తెలియజేశారు డాడీ. స్వీటీ, మరి నువ్వేమంటావమ్మా? చెప్పమ్మా తల్లి. డాడీ, మీరు చెప్పిన విధంగా నేను కూడా చర్చికి వస్తాను. ప్రతి సండే స్కూల్కి నేను వెళ్తాను. ప్రతి రోజు ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాను. ఇప్పటి వరకు నాకు తెలియని విషయాలు మీరు దేని గురించి చెప్పారు డాడీ. నేను కూడా చర్చికి అమ్మతో పాటు, నాన్నతో పాటు, అక్కతో పాటు వస్తాను.